ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం పాక్ మీద విరుచుకుపడిన నేపథ్యంలో విశాఖలో పెద్ద ఎత్తున సంబరాలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి విక్టరీ అట్ సీ వద్ద ప్రస్తుతం ఈ సంబరాలను చూస్తున్నాం. అందరూ కూడా భారత జాతీయ పతాకాలను ఎగరవేస్తూ విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. ఇండియా అగెన్స్ట్ టెర్రరిజం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్లకార్డులు నిర్వహిస్తూ పాక్ వ్యతిరేకంగా భారత సైన్యం తాలూకా వీరోచిత పోరాటాన్ని కొనియాడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ జనజాగరణ సమితి నాయకులు కొంతమంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఈ ఆపరేషన్ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ని ఎలా చూస్తున్నారు? ఈ ప్రతీకార చర్యలు ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? పెహల్గాం దాడి తర్వాత భారతదేశం అంతా కోరుకునేది ఒకటే, పాకిస్తాన్లో ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా చేయాలని భారత సైన్యానికి మద్దతు పలుకుతుంది. అక్కడ చనిపోయినటువంటి మన విశాఖపట్నంలో చంద్రమౌళి గారు ఉన్నారు. వాళ్ళు ఈరోజు పహల్గాం దాడి జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నో నిద్రలేని రాత్రులు జరిపారు. కాబట్టి భారతీయులందరూ కూడా భారత సైన్యానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి రోడ్లపైకి వచ్చి జై హో ఆర్మీ, జై హో భారత సైన్యం అంటూ నినాదాలు ఇవ్వాలి. తప్పకుండా భారత సైన్యం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ప్రపంచానికి పట్టినటువంటి ఉగ్రవాద పీడ విరగడయ్యేంత వరకు పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఉగ్రవాదిని లేపేయాలని భారతీయులు కోరుకుంటున్నారు. చెప్పండి, మీరు పాక్ సైన్యం సంబంధించి కూడా ఇప్పటికే ఉగ్రవాదుల్ని భారతీయ సైన్యం మట్టుపెట్టింది. ఇంకా ఈ యుద్ధం ఎలాంటి పరిస్థితుల్లో కొనసాగడం ద్వారా భారతీయులు ఒక సంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది నష్టపోయిన నేపథ్యంలో? ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన అటాక్ చాలా బాధాకరమైన విషయం. దానికి తగ్గట్టుగా మన ఇండియా ఆర్మీ ఆల్రెడీ స్పందించి వాళ్ళకి చేయాల్సిన టెర్రరిజం అనేది లేకుండా చేస్తుంది. అలానే రాత్రి సింధూరా అనే పేరుతో ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసింది. అలానే మన భారతదేశంలో ఎవరైతే పాకిస్తాన్ని వత్తాసు పలుకుతూ ఉన్నారో వాళ్ళందరినీ మన భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. అలానే ఈ ఆపరేషన్ని అందరూ కూడా సక్సెస్ చేసి టెర్రరిజం అనేది ఈ వరల్డ్లోనే లేకుండా చేయాలని జనజాగరణ సమితి పిలుపునిస్తుంది. మీరు చెప్పండి, ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి సంబంధించి సైనికులు యుద్ధ ప్రాతిపదికన మోహరించి చర్యలు చేపడుతున్నారు. ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ ఉన్న సమయంలో చాలా అంటే ఉగ్రవాదులను హతమార్చడానికి భారత ప్రభుత్వం చేయడానికి చేసే చర్యలు చాలా కఠినంగా ఉండాలి. మరి అదేవిధంగా మరికొంతమంది కూడా ఉన్నారు. ఈ ఎగ్నిస్ట్ టెర్రరిజం పేరిట నినాదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే యుద్ధంలో ఖచ్చితంగా భారత సైనికులు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఈ సైనిక చర్యలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి? ఈ విజయోత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు? ఈరోజు సింధూర్ అనే ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినందుకు చాలా ధన్యవాదాలండి. భారతదేశం తరపున మనం ఈ విధంగా ఈ పోరాటం పాకిస్తాన్కి ఎంతో భయం పుట్టింది. ఇదే విధంగా మనం కొనసాగుతూ ఈ భారతదేశం అంటే ప్రతి ఒక్కరికి భయపడేలాగా ఈ పాకిస్తాన్ అనేది ఆ ఉగ్రవాదతనం అనేది తరిమి కొట్టేలాగా, అదే కాకుండా మన భారతదేశంలో మనలో ఉన్న ఈ భయం అనేది పాకిస్తాన్ ఉగ్రవాది అనే భయాన్ని తరిమి కొట్టినందుకు మోడీ గారికి అదేవిధంగా భారత సైన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే కాకుండా ఈ విధమైన కార్యక్రమాన్ని ముందుకు చేరించి ఈ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, ఈ చిత్రపటంలోనే పాకిస్తాన్ అనేది లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. ఇది భారత సైనికులు చేపడుతున్న చర్యల పట్ల అంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పాక్ దేశం భారత్ అంటే కనుక వెన్నులో వణుకు పుట్టేలాగా సైన్యం చేస్తున్నటువంటి పోరాటానికి తాము సంపూర్ణంగా సంఘీభావం చేస్తున్నట్టు విశాఖవాసులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో విక్రమ్, కంటిన్యూ వైజాగ్.